చెప్పడం కొంచెం కష్టమే అనమాట. అసలు నార్మల్గా డెవలప్మెంట్ సైడ్ ఎవరు వెళ్ళాలి అనుకోనంటే ఎవరికైతే ప్రోగ్రామింగ్లో నాలెడ్జ్ బాగా ఉంటుందో, అంటే జావా కానీ, సి కానీ, పైథాన్ కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అండ్ వీటి మీద ఎవరికైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదో, ఓకే, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు వచ్చేసి టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, మరి ఈ రెండింటిలో బెటర్ అనేసరికి చెప్పడం కొంచెం కష్టమనమాట. ఎందుకోసం అనుకోనంటే ఫస్ట్ థింగ్ శాలరీస్ పరంగా ఆలోచిద్దాం. శాలరీస్ పరంగా ఆలోచిస్తే నిజానికి డెవలపర్కి టెస్టర్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. మరీ అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు అనమాట, కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. కానీ టెస్టింగ్లో కూడా మళ్ళీ మనకి రెండు ఉంటాయి. మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ రెండింటితో పోల్చుకున్నాం అనుకోండి, ఓకే, మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్తో పోల్చుకుంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. ఎక్కువ ప్యాకేజెస్ అంటే ఏంటి అనుకోనంటే మన డెవలపర్కి ఏ విధంగా అయితే ప్యాకేజెస్ వస్తాయో సేమ్ ప్యాకేజెస్ ఆటోమేషన్ టెస్టర్కి కూడా వస్తాయి అనమాట మ్యాక్సిమం కంపెనీస్లో. సో కాబట్టి ఈ రెండింటిలో ఏది బెటర్ అని చూసేసరికి అనమాట మనం చెప్పడం కొంచెం కష్టం అనమాట. అప్పటికి చెప్పాలి అంటే డెవలప్మెంట్కి కొంచెం ఉంటుందన్నమాట, కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఒక 1% ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంతే, అంతకన్నా ఇంక ఏ డిఫరెన్స్ ఉండదన్నమాట. అండ్ ఇప్పుడు కూడా సెలీనియం ఆటోమేషన్ కానీ లేదనుకోనంటే పైథాన్ యూస్ చేసి సెలీనియం ఆటోమేషన్, లేదనుకోనంటే ఆర్పిఐకి సంబంధించినటువంటి ఆటోమేషన్ టూల్స్ కానీ, లేదనుకోనంటే సిప్రస్, ఇలా టాస్క్ ఆటోమేషన్ టూల్స్ ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో వీటికి కూడా డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. సో కాబట్టి మేజర్గా డిఫరెన్స్ అయితే ఏమీ లేదనమాట. ఓకే, అండ్ అదేవిధంగా కెరియర్ గ్రోత్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మీరు టెస్టింగ్లో ఉన్నారు, ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది అనుకున్నా కూడా డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో డెఫినెట్గా అక్కడ టెస్టింగ్ అయితే ఉండాలన్నమాట. ఎందుకోసం అనుకోనంటే వాళ్ళు డెవలప్మెంట్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అనేది టెస్టర్సే ఇచ్చేస్తారనమాట. నిజానికి అసలు టెస్టర్స్కి చాలా ఏమంటారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఈ టెస్టర్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంది అని చెప్పేసి సైన్ ఆఫ్ చేస్తారో, కరెక్ట్గా ఉంది అని చెప్పేసి ఏమంటారు ఒక టిక్ మార్క్ ఇస్తారో అప్పుడే అది మనకి ప్రొడక్షన్లోకి వెళ్తుంది అనమాట. సో టెస్టర్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి కెరియర్ గ్రోత్ పరంగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ ఉంది అంటే తప్పకుండా అక్కడ టెస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అయితే మీరు అక్కడ అనుకోవచ్చు, ఇప్పుడు అంతా ఆటోమేషన్ అయిపోయింది కదా, మొత్తం రోబోసే చేసేస్తాయి కదా అనుకోనంటే దట్ ఈస్ ఆల్ మిత్ అనమాట. అంత ఏం కాదు. డెఫినెట్గా టెస్టింగ్ జాబ్స్ అనేవి ఎక్కడికి పోవన్నమాట, డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో ఆ రోబోస్ ఇవన్నీ ఏం చేసినా కూడా అవి కూడా మనమే కదా చెయ్యాలి. ఓకే, అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి మళ్ళీ టెస్టింగ్ మనం చెయ్యాలి కదా. సో డెఫినెట్గా కూడా డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో డెఫినెట్గా అక్కడ టెస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి మేజర్ పాయింట్ మనం డిస్కస్ చేయనేది డెవలప్మెంట్కి టెస్టింగ్లో ఏది బెటరు తప్పకుండా ఒకటి చూస్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే మాత్రం డెవలప్మెంట్, లేదు అంటే మాత్రం రెండు ఈక్వలే అనమాట. ఓకేనా? సో కాబట్టి మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బాగా ఉంటే డెవలప్మెంట్ ట్రై చేయండి. లేదు మీ ప్రోగ్రామింగ్ అనేది అంత బాగా రావడం లేదు, మరి ఇంకా ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఈవెన్ సురేష్ టెక్స్ ఛానల్ చూసినా రావట్లేదు అంటే మనం ఏం చేయలేం, టెస్టింగ్ వైపు వెళ్ళొచ్చు అనమాట. సో దాని కెరియర్ కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.